బైబిల్ గ్రంథంలో వివరించబడిన. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలను మర్చిపోతే, నిర్లక్ష్యం చేస్తే పొందే బాధలు, పొందే ఇబ్బందులు, పొందే నష్టాలు ఆదికాండము 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16, 17 అధ్యాయాల్లో వివరించారు, స్పష్టంగా తెలియచేశారు. ఇంతకు అక్కడ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుందండి. ఇంతకీ అక్కడ ఏం జరిగిందని అంటే, అబ్రాముతో దేవుడు కొన్ని మాటలు చెప్పారు, అబ్రాముకు దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అయితే అబ్రాము దేవుడు చెప్పిన మాటలు, దేవుడిచ్చిన వాగ్దానాలను మర్చిపోయాడని కొందరు అంటారు, నిర్లక్ష్యం చేశారని మరికొందరు అంటారండి. ఏది జరిగినా సరే అబ్రాము దేవుడు చెప్పిన మాటలను మర్చిపోయాడు, దేవుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. తన భార్య అయిన శారయి చెప్పినట్లుగా అతను జీవించాడు. ఆమె చెప్పిన ఆలోచన ప్రకారంగా ముందుకు వెళ్ళాడు. హాగరును వివాహం చేసుకున్నాడు. ఫలితంగా గొప్ప నష్టాన్ని పొందాడండి, కన్నీటిని పొందాడండి, కొన్ని బాధలు పొందాడండి, కొన్ని నష్టాలు పొందాడండి. తాను పొందడమే కాదండి, తన సంతానం కూడా ఆ బాధలు పొందడానికి కారణమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటలను మనం వినాలి, దేవుడిచ్చిన వాగ్దానాలపై విశ్వాసాన్ని ఉంచాలి. వినకుండా వాగ్దానాలపై విశ్వాసం ఉంచుకుని జీవించినట్లయితే మన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా గొప్ప నష్టాన్ని పొందే అవకాశం ఉంది. గమనించాలి, దేవుడు చెప్పినట్టుగా జీవించడం వల్ల మనం శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటాం, శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి. మరి మనం ఏ ప్రకారంగా జీవిస్తున్నాం? దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నామా? దేవుని వాగ్దానాలపై విశ్వాసాన్ని కనపరుస్తున్నామా? మన సొంత ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.